వెల్కమ్ టు హెడ్లైన్ షో. సో ఇవాళ హెడ్లైన్ షోలో మనతో చర్చలో పాల్గొనడానికి రవిచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, అలాగే శ్రీధర్ రెడ్డి గారు బీజేపీ ప్రతినిధిగా, జోగి రమేష్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, అలాగే దేవి ప్రసాద్ టీఆర్ఎస్ నుంచి మనకి లైవ్లో ఉంటారు. ఓకే, ముందుగా ప్రారంభిద్దాం. జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. నిన్న పవన్ కళ్యాణ్ పర్యటన మనం చూస్తూ ఉన్నాం సార్, దాని గురించి మొదలు పెడదాం. పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది, చంద్రబాబు నాయుడిని కలిశారు. 2 గంటల సుదీర్ఘ మంతనాల తర్వాత బయటకు వచ్చి మీడియాతో చెప్పారు, సో ఇంకా ప్రకటించనే లేదు, అప్పుడే గొడవ ఎందుకు అంటూ, అలాగే వీధిలోకి వచ్చి గొడవలు చేస్తే మనకేమీ వచ్చేది లేదు, అలాగే గాంధేయ మార్గంలో చేసినా వచ్చేది కాదు అని. మరి ఏ విధంగా చేస్తారో చెప్పాలంటే నిన్న అంబటి రాంబాబు మీ అధికార ప్రతినిధి కూడా ప్రశ్నించడం జరిగింది. సో మీరు ఏం చెప్తారు, మీరు పవన్ కళ్యాణ్ ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు మీరు చెప్తే తర్వాత శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడతారు. హరి గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్. మొన్న నైట్ నుంచి మీడియాల్లో కానీ అన్ని ఛానల్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవ్వబోతా ఉన్నాడంటే చాలా ఆసక్తిగా, ఏంటో అంటే చాలా రోజుల తర్వాత ఆయన భేటీ కాబోతా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని సమస్యలైనా కానీ సాల్వ్ అవుతాయి అంటే, కొన్ని పరిష్కార మార్గాలు దొరుకుతాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తారు. అట్లా విధంగా మేము కూడా చూసాము. నిన్న మార్నింగ్ నుంచి కూడా నేనైతే హైదరాబాద్లో బయలుదేరాడని, ఏదో స్పెషల్ హెలికాప్టర్లో వస్తున్నాడని చెప్పి, స్పెషల్ హెలికాప్టర్లో వస్తున్నాడంటే ఏదో స్పెషల్గా ఉంటుందేమో, చాలా ఇష్యూస్ మీద ఆయన ఫైట్ చేస్తూ ఉంటాడు, కొన్ని ఇష్యూస్ అన్న సాల్వ్ అవుతాయేమో అని చెప్పేసి అనుకుంటే హైదరాబాద్లో ఎక్కడం చూపించారు, ఇక్కడ దిగటం చూపించారు. మరి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవ్వటం 2 గంటల పాటు జనం అంతా కూడా కొంచెం ఉత్కంఠగా చూశారు. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఏంటి, ఏమన్నా మారాడా ఏంటి, ఇంతకుముందు ఆయన ఏదో అనుకుంటా ఉండేవాళ్ళు, కొంచెం ఏదైనా మారాడా ఏంటి, కొంచెం చర్చలో కొంచెం గట్టిగా మాట్లాడతాడా ఏంటి సీఎం గారితో అని చెప్పేసి అనుకుంటే, ఏదో ఏనుగు వచ్చింది వెళ్ళిపోయింది అన్న సామెతగా అంటే రమేష్ గారు వచ్చాడో తెలియదు. రమేష్ గారు ఎందుకంత ఉత్కంఠ అంటే, సాక్షాత్తు ప్రధాని వచ్చి మట్టి నీళ్ళు ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అనుకుంటున్నారు మీరు? నేను చెప్పబోయేది కూడా అదేనండి. అంటే రాజధాని శంకుస్థాపన టైం వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని చాలామంది ప్రధానమంత్రిని తీసుకొస్తా ఉన్నాడు, ఒక మంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పేసి అందరూ కూడా ఆయన వైపు కానీ, ఆయన్ని కొంచెం ఫేవర్గా, ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా కానీ ఆయనకి అభినందనలు తెలిపేవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు. ఆ రోజున శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, అసలు ఎక్కడ కూడా 5 కోట్ల మంది తెలుగు ప్రజలందరూ కూడా తిట్టనోళ్లే, కానీ అందరూ కూడా తిట్టినోళ్ళేనండి. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ చేశాడు, దగ్గర 413 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చాడు, సినిమా సెట్టింగులు కూడా మైమరిపించేశాడు కదా. అసలు ఈయన మంచి కొన్ని ప్రత్యేక హోదా సాధిస్తాడు, లేకపోతే ప్రత్యేక హోదా కంటే ఇంకా ఎక్కువగా మెన్నగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా చూస్తే, సరే ఇప్పుడు ప్రధానమంత్రి గారు పవన్ పర్యటన గురించి మాట్లాడితే అంత స్థాయి నాకు లేదు అంటూ ఉన్నారు, దీన్ని ఏ విధంగా చూస్తారు సిద్ధారెడ్డి గారు? అంటే ఒకటి సార్ నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎపిసోడ్ అంటే ఆయన మట్టి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి గారిని, అట్లాగే ప్రధానమంత్రి గారి కన్నా ముఖ్యమంత్రి గారిని, ఎందుకంటే ఆయన్ని ఆహా ఓహో అని చెప్పేసి ఒక 10 రోజుల పాటు మీడియా కథనాలన్నీ కూడా అమరావతి వైపే చూస్తున్నాయి. ఈ సందర్భంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అభినందించడానికి వచ్చానన్నాడు. అసలు అభినందించడం ఏంటంటే, అసలు ఎంత ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు మొత్తం కూడా తిడతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే వెరైటీగా ఉన్నాడు, వెరైటీగా వచ్చి అభినందన తెలపడం అసలు ఏ ఆశ్చర్యం అనిపించింది. నిన్న అభినందించడానికి వచ్చి అంటే ఏదన్నా సాధిస్తే అభినందిస్తారు. అంటే ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ప్రత్యేక హోదా సాధించాడు చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తారు. లేదు ప్రత్యేక హోదా కంటే విలువైన ప్రత్యేక ప్యాకేజీలు సాధించాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన అభినందించడానికి ప్రత్యేకమైన హెలికాప్టర్లో వచ్చాడని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే ఏమీ సాధించకుండా మట్టి నీళ్లు ప్రధానమంత్రి గారు ఇచ్చి వెళ్ళిపోతే ఈయన అభినందన తెలపడానికి వచ్చాడంటే అసలు ఇంతకన్నా అంటే పవన్ కళ్యాణ్ గారికి జీరో నాలెడ్జి లేదు. అంటే ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని
తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఎవరో కూడా అభినందించేవాళ్ళు లేరు. ఒక్క పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని వచ్చి అభినందనలు తెలుపుకున్నారు అనే ఎపిసోడ్. అంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత. ఓకే, అభినందించాల్సిన అవసరం ఏముంది అని రమేష్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే దొరికారు అభినందనలు తెలపడానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కూడా ముందుకు రాలా. అంత నాలెడ్జి లేకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే సరే ఇంకా ఏమైనా మంచి విషయాలు మాట్లాడతారేమో అనుకున్నాం. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడతారు, మనకి దేవి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడతారు దీని గురించి. సార్, జోగి రమేష్ గారు మాట్లాడడం మనం చూసాం, నిన్న చాలా మంది మాట్లాడారు, ఈ రోజు మాట్లాడడం చూస్తున్నాం మనం. అభినందించాల్సిన అవసరం ఏముంది, స్పెషల్ ఫ్లైట్ లో రావాల్సిన పని ఏముందంటూ జోగి రమేష్ గారు మాట్లాడడం, దీనికి ఏం చెప్తారు? అంటే స్ట్రైట్ గా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే ప్రతిస్పందించడానికి నేను జనసేన పార్టీ ప్రతినిధిని కాదు, ఐఎమ్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ. మీరు అలయన్స్ గా మారి మీరు అధికారం కాబట్టి ఎస్ మాట్లాడతాం. ఎందుకంటే ఒకటి అంత ఎటకారం అవసరం లేదు. ఒక ఆయనకి ప్రజల్లో ఇమేజ్ ఉన్నమాట వాస్తవము. మీ పార్టీ యొక్క జాతకాన్ని తలకిందులు చేసినటువంటి చరిత్ర ఆయనకున్నది. ఒకవేళ అంత ప్రాధాన్యం లేని వ్యక్తిగా మీరు భావిస్తే పాపం రమేష్ గారు 5 నిమిషాలు మాట్లాడే పద్ధతి కూడా ఎటకారంగా, ఆయనకు నాలెడ్జ్ లేదు, లేకపోతే ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఓన్లీ అభినందించడానికి ఫ్లైట్లో రావాలి, అభినందించడానికి వారి ఇష్టం ఉన్న పద్ధతిలో రావచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితోటి ఒక ప్రభావశీలమైనటువంటి వ్యక్తి కలిసిన తర్వాత ఏమేమి చర్చలు జరిగాయి, ఏమేమి మాట్లాడారనే విషయం ప్రతిసారి బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు 100 రకాలుగా ఊహించుకోవచ్చు ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చెప్పడానికి వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు. ఈ అంత ఉత్కంఠతో ఏదైతే ఎదురు చూసారో ఉత్కంఠతో ఎదురు చూడమని పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రకటన చేసేదే పోలేదు. ఓకే, ఆయన ఒక ముఖ్యమంత్రి గారిని కలిసారు, ఒక సీనియర్ నటుడుగా జనసేన పార్టీ అధినేతగా కలిసి ఉండవచ్చును. ఇక్కడ ఎవరిని వైఎస్ఆర్సీపీ పార్టీనో లేకపోతే మరొకరినో మీరు ఉత్కంఠగా ఎదురు చూడండి, లేకపోతే విలేకరులు అందరూ కూడా బ్రహ్మాండంగా బయట నిల్చోండి అనేవి చెప్పలేదు కదా. ఆయన పోయాడు, పోయినందుకు ఉత్కంఠ మనం రేపాము, మనం మాట్లాడాము, 2-3 రోజుల నుంచి దాని గురించి వ్యవహారం చేశాం. పోయాడు, బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ మాట్లాడాడు కదా, అభినందించడానికి వచ్చాను, దాంట్లో పెద్ద రాజకీయం లేదు. బట్ ప్రత్యేక హోదా గురించి వచ్చినప్పుడు కూడా చెప్పాడు ఆయన ఏంటంటే కేంద్రం ఒకవేళ ఇవ్వకపోతే నేను రియాక్షన్ వేరేలాగా ఉంటుంది, మరొకటి చెప్పారు. బేసిక్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పర్యటన చుట్టూ ఇంత పెద్దగా రాజకీయం చేయడంలోనే పవన్ కళ్యాణ్ బలం అనేది తెలుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. రమేష్ గారు అన్నట్టు అభినందించడానికి వస్తే ఎవరు లేక అభినందించారా, ఉంటే అభినందించారా అది తెలుస్తుంది. అంటే మీరు చెప్పారు ఒక చరిష్మా నటుడుగా తనకి బలం ఉందా లేదా, ఎలక్షన్స్ అయిపోయినాయి, పవన్ కళ్యాణ్ బలం నిరూపించాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదన్నా ఒరిగేది ఉందా లేదా అనేది అందరి ఉత్కంఠ అని జోగి రమేష్ గారు మాట్లాడారు. అక్కడ కలిసినటువంటి ఇద్దరు వ్యక్తులు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా, ఆయన ఒక ప్రజల్లో బలం ఉన్నటువంటి ఒక నటుడుగానో లేకపోతే పార్టీ నేతగానో ఖచ్చితంగా ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ టీడీపీ కూటమి యొక్క విజయానికి కృషి చేశారు. అదే సమయంలో ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చే విధంగా చేయాలనే ఒత్తిడి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండవచ్చు. కానీ వాళ్ళు ఏం మాట్లాడారు అనే విషయంలో మనకు అవసరం లేనంత ఉత్సాహం ఎందుకనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా ఇద్దరు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ గురించో మాట్లాడతారు, పాకిస్తాన్ గురించో, బంగ్లాదేశ్ గురించో, లేదా జగన్మోహన్ రెడ్డి గురించో మాట్లాడరు కదా. ఖచ్చితంగా ప్రత్యేక హోదా గురించో, లేకపోతే వాళ్ళకి వచ్చే ప్యాకేజీ గురించో, లేకపోతే అభివృద్ధి ఎజెండా గురించో మరొకటో మాట్లాడుంటారు. ఖచ్చితంగా దాని చుట్టే ఉంటుంది చర్చ. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మేలు జరుగుతూ ఉంది, ఎటువంటి మేలు జరగబోతుందన్న విషయం అందరికీ కూడా తెలుసు. ప్రధానమంత్రి గారు మట్టి నీళ్ళు ఇచ్చారనే అందరికీ తెలియదని ఇక్కడ ప్రాబ్లం. ప్రధానమంత్రి గారు ప్రయోజనం జరగబోతుంది అనేది ఎవరికి తెలియదు. ఒక్క నిమిషం, ప్రధానమంత్రి గారు వచ్చి మట్టి నీళ్ళు ఇచ్చారనేటువంటి అపహాస్యం చేసే పద్ధతి కూడా మన, ఎందుకంటే మట్టికి నీళ్ళకి మన యొక్క సాంప్రదాయంలో చాలా గౌరవం ఉన్నది, సంస్కృతి ఉన్నది. ఈ మట్టి మీద పుట్టా ఉంటాం, నీకు హైదరాబాద్ నీళ్ళు పడ్డారా బాగున్నావు అంట. చాలా మంది హైదరాబాద్ నీళ్ళు పడ్డోళ్ళు 60 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోయినారు. మరి మట్టి నీళ్ళ గురించి మనం అంత అపాయసంగా మాట్లాడితే ఎట్లా అండి? అంటే దుమ్మెత్తి పోసే సంస్కృతి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. నేనేమంటున్నా, దుమ్మెత్తి పోసే మట్టిని కన్స్ట్రక్టివ్ వాడే వాళ్ళని కొంతమంది ఉంటే, దుమ్మెత్తి పోసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. దానికి మేమేం చేస్తాం, వాళ్ళు అన్వయించుకోవాలి వాళ్ళ యొక్క చరిత్ర సంస్కృతి. రైట్ సార్, మీరు ఏ విధంగా చూస్తున్నారు నిన్నటి పర్యటన గురించి, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? నిన్నటి పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో తెలుగుదేశం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అది. ఒకరోజు కాల్ షీట్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర, దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకునే దానికోసం స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేశారు. కాంక్రీట్గా వాళ్ళు అనుకున్న గైడ్ లైన్ ప్రకారం టేక్ 1 టేక్ 2 లాగా మొత్తం సినిమా షూటింగ్ లాగా నిన్న జరిగింది. సమావేశమైనా అభినందించడానికి వచ్చినా అభినందించడానికి కారణాలు ఏం లేవు. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ఏదైనా చేటు జరుగుద్ది రాబోయే రోజుల్లో అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి పార్ట్ టైం పాలిటీషియన్స్తో చెడు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. పాలిటీషియన్ అంటే ప్రజల కోసం పోరాడే నాయకత్వం లక్షణాలుండి నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాడేవాడే రాజకీయ నాయకుడు. పార్ట్ టైంలో కాలక్షేపానికో లేకపోతే
ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక పార్టీ పేరు పెట్టి దాన్ని ఇంకెవరికో మద్దతుకు ఉపయోగించి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారే నాకు ముఖ్యమంత్రిగా ఉండడం ఇష్టం అన్నప్పుడు ఆ పార్టీ ఐడియాలజీ నచ్చితే ఆ పార్టీలో చేరి ఉండాల్సింది. యాక్చువల్గా కొందరి కథనాల ప్రకారం తెలుగుదేశంలో చేరాల్సింది, సపరేట్గా పార్టీ పెట్టించారని కూడా అంటారు. కానీ ఈ విషయాల్లోకి పోకముందు మనము నిన్నటి రోజు ఆయన బయలుదేరిన తీరు, రైతుల గురించి మాట్లాడుతామని ఆయన ఆహార్యం, ఒక్కోసారి ఒక్క ఆహార్యంలో వస్తారు, ఒక్కోసారి పూర్తి గెటప్ వేరేగా ఉంటుంది, ఈసారి వేరే గెటప్గా ఉంటుంది. ఆయన నటుడైతే షూటింగ్లకు వెళ్ళాలండి, అంతేగాని ఈ విధంగా రకరకాల గెటప్లతో వచ్చి ప్రజలను మాయ చేయొద్దు. అంతేకాకుండా వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు మా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన ఐడియాలజీతో పాటు ఆయన పోరాట పట్టుమ కనీసం ఆయన వ్యక్తిగతంగా పోరాడి పార్టీ పెట్టి జనాల్లోకి ఓట్లు అడగడానికి వెళ్ళి కొన్ని సీట్లు సంపాదించి కొంత ఐడియాలజీ మ్యాచ్ అయిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ రోజుకి నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఒక ఐడియాలజీని నమ్మారు, సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని ముందుకెళ్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయం తీస్తే పార్టీ పెట్టారు, టెంకాయ కొట్టిన రోజే మొత్తం ఏరియా రైట్స్ అన్నీ అమ్మేసినట్టు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రైట్స్ అన్నీ అమ్మేసినట్టు టోకున పార్టీని కుదవబెట్టారో లేకపోతే అమ్మేశారో మాకైతే తెలీదు. జనసేన అంటారు, దానికి జనాలు లేరు. కానీ జనసేనకు బదులు దాన్ని చంద్రసేన అని నామకరణం చేస్తే పవన్ కళ్యాణ్ గారికి చాలా సూటబుల్గా ఉంటుందని మా ఉద్దేశం. ప్రసాద్ గారు, దేవిప్రసాద్ గారు, ఈ పక్క రాష్ట్రం విషయమైనా ఏ విధంగా చూస్తున్నారు మీరు ఈ పర్యటనని? అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే స్తోమత ఇప్పుడే లేదు, 2019లో వస్తాను పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకవేళ పోటీ చేస్తే జనసేన ఏ విధమైన ఫలితాలు ఉండొచ్చు? జనసేనకి ఇంతకుముందే రామచంద్రన్ అంటూ జనం లేరు అసలు. అందులో జనసేన పార్టీలో మిగతా కార్యవర్గం ఏందో కూడా ఇప్పటివరకు జనాలకు తెలియదు. అసలు ఎవరు నిర్మాణము, ఆ పార్టీ నిర్మాణం ఏంది, రిజిస్టర్డ్ అయింది, గుర్తించింది తప్ప దానికి సంబంధించినటువంటి ఒక నిర్మాణ ప్రక్రియ లేదు. టీడీపీ సపోర్ట్ ప్రజల్లోకి అంటే టీడీపీ తెలంగాణ ప్రాంతంలో కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఒకవైపు బీజేపీ ఫేస్ చూసుకొని, ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా టీడీపీ పనిచేసింది అనేటువంటిది ఇలా మొత్తం తెలంగాణ ప్రజలు నమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ లాంటి అంటే తెలంగాణ కోసం మద్దతు ఇచ్చి తెలంగాణ కోసం పోరాడినటువంటి బీజేపీ పార్టీని ముందుగా పెట్టి వెనక రాజకీయాలు చేస్తున్నది మనం అనేక ఉప ఎన్నికలు చూస్తున్నాం. ఈ మొత్తం రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఎన్నికల్లో కూడా టీడీపీ స్వయంగా పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు. రేపు భవిష్యత్తులో కూడా మీరు అన్నట్టు నిజంగానే ఏమన్నా అయితే రేపు జిహెచ్ఎంసీలో అటువంటి వాతావరణం ఏదైనా వస్తే జనసేన మాస్క్ కూడా తొలగించుకునేటువంటి అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆ మాస్క్తో ఇలా ఓట్లు పడాయని తేలిపోయింది తెలంగాణ ప్రాంతం. కాబట్టి కొత్త కొత్త మాస్కుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాలు ఏ మేరకు వస్తే మనం చూద్దాం. ఇప్పుడే ప్రీమ్యాచ్యూర్, ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలో ద్వంద్వార్థాలున్నాయి. ఒకటేమో నాకు పార్టీగా నాకు అంత స్తోమత లేదు, నేను పార్టీలు అన్నాడు. ఒకసారేమో 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామన్నాడు. ఒకసారేమో ఈ మొత్తం ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ నాకు సంతృప్తికరంగా ఉందనేటువంటి మాట్లాడమంటే, ఇంకొకసారేమో బీహార్లో పట్టినకైతే మీకు పడుతుంది అన్నాడు. ఇప్పుడు రకరకాల కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఆయన ప్రకటనలోనే మనకు కనబడతా ఉన్నాయి. ఇవాళ ఆంధ్ర ప్రజానీకానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉందో ఆ విషయం అంతా ప్రాధాన్యత లేనటువంటి అంశంగా పక్కకు పెట్టి మిగతా అంశాలు ఏ విషయాలు అవి ఇన్నర్గా జరిగినటువంటి సమావేశం, మనకు పత్రికలో వచ్చినటువంటి వార్తల మీద మనం చర్చ చేస్తూ ఉన్నాం. ఎందులో కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన లేదు. రామచంద్రారెడ్డి గారు అంటూ నిజంగానే అది షూటింగ్ అయితే ఆయన సినిమా యాక్టర్కి వస్తే ఒక స్టాంపేడ్ జరగలేదు. ఎందుకంటే మొన్న అక్కడ జరిగినట్టు మనుషుల మధ్యలో జరుగుతున్నామో అదేం తొక్కిసలాడు జరిగి ఇంకో 2-3 చచ్చిపోయేటోళ్ళు. ఇప్పుడు అది ఒక్కటే ఆ ఉపద్రవం మాత్రం తప్పి ఆయన ఇన్నర్లో సమావేశం జరిగినట్టుగా కనబడతా. ఇప్పుడు పవన్ సంబంధించినటువంటి రాజకీయాలు ఆయన మొత్తంగా ప్రీమ్యాచ్యూర్ మాటలు ఆయన కూడా నిధులు సమకూర్చుకోవచ్చు కదా, ఎవరికి తెలుసు. నేను ఏమంటున్నా, నిధులు సమకూరుస్తాడా, ఇంకొక రూపంలో వస్తాడా, బహురూపుల వేషాలు వేస్తాడా, సినిమా యాక్టర్గా వస్తాడా, ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకుంటాడా, ఇవన్నీ భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశాలు. కానీ ఇలా పవన్ కు సంబంధించి పవన్ గతంలో ఏం మాట్లాడాడు, ఓ ఎంపీలారా మీరు కూర్చొని ఏం చేస్తారు బజార్లకు రండి అన్నాడు. మరి నిన్నేం మాట్లాడిండు, దానికి దీనికి చాలా తేడా కనబడతా ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల ఒక అస్పష్టతమైనటువంటి రాజకీయ నాయకుని దగ్గర నుంచి పరిపక్వతమైనటువంటి ప్రకటనలు వస్తాయని భావించడం అనేటువంటిది అది సరిగా. అయితే టీటీడీపీ లీడర్స్ ఎల్ రమణ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉపయోగించుకుంటాం ఒకవేళ ఎన్నికలు వస్తే కనుక ఎలాంటి. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఫేస్ నడవదు. ఇవాళ ఇక్కడ నడవాల్సినటువంటి ఫేస్ ఏంటంటే తెలంగాణ కోసం అంతో ఇంతో పనిచేసినటువంటి వాళ్ళ ఫేస్ అని నడవాలి. అంతవరకు బీజేపీ వాళ్ళు లైన్ లో ఉన్నారంటారా? ఇప్పుడు బీజేపీ ఆసరా చూసుకొని ఇవాళ తెలుగుదేశం ఇక్కడ డ్రామాలు ఆడుతున్నది. ఇక్కడ లేకుంటే అసలు తెలంగాణలో వాళ్ళకు స్థానం ఎక్కడిది? అసలు ఇక్కడ తెలంగాణలో ఇవాళ బీజేపీ ఇప్పుడు అంత బలమైనటువంటి పార్టీ ఏమైనా పోటీ చేసిందా? ఇలా వరంగల్లో పోటీ చేస్తుందా, రేపు ఇంకొక దగ్గర పోటీ చేస్తుందా? ఎక్కడ పోటీ చేయదు. వాళ్ళందరూ కూడా వెనుక ఉండి రాజకీయాలు నడిపి
ప్రభుత్వాలని అస్థిర పాలన చేసేటువంటి ఒక కుట్రలు కుతంత్రాలు తప్ప అసలు బీజేపీ తన స్వయంగా తన ముఖంతో ఇవాళ తెలంగాణ ప్రజలను ఓటు అడిగేటువంటి నైతిక హక్కు కోల్పోయి, కాబట్టి ఆ రూపంలోనే మా బీజేపీ నేతలు ఏంటంటే మా కోసం కష్టపడ్డరు, తెలంగాణ కోసం కష్టపడ్డరు అనేటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి పేరు ఉన్నది కాబట్టి దాన్ని ఎన్క్యాచ్ చేసుకోవాలని చంద్రబాబు చూస్తూ ఉన్నాడు. ఇలా మా బీజేపీ నాయకులు గ్రహించాలి. ఎందుకు గ్రహించలేకపోతున్నారో వచ్చిన బ్రేక్ తర్వాత చూద్దామండి. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ హెడ్లైన్ షో. విల్ గెట్ బ్యాక్ టు యు.